రైతు భరోసా పథకాన్ని జనవరి 26 నుంచి అమలు చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా ఎకరానికి సంవత్సరానికి 12,000 పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలలో ముందు 6 గ్యారెంటీలలో ఒకటిగా ఈ పథకాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఎకరానికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే దఫాలుగా సాయాన్ని పెంచుతామని చెబుతుంది ప్రభుత్వం. జనవరి 26 నుంచి అమలు చేస్తామని చెప్పిన రైతు భరోసా పథకం కింద 12,000 ఇస్తామని తాజాగా ప్రకటించే ప్రభుత్వం. గత ప్రభుత్వం హయాంలో ఎకరానికి సంవత్సరానికి 10,000 చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందించేవారు. అప్పుడు రైతు బంధు పేరిట ఆ సాయం అందేది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పథకం పేరు మార్చడంతో పాటు మరో 2,000 పెంచి ఇవ్వాలని నిర్ణయించింది. హామీకి ఆచరణకు పొంతన లేకపోవడంపై అభ్యంతరాలు చెబుతుంది తెలంగాణ రైతు సంఘం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతాంగంను ఆకర్షించేందుకు 15,000 పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, ఇప్పుడు దాన్ని 12,000కే పరిమితం చేయడం ద్వారా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. ఈ విషయంపై తెలంగాణ రైతు సంక్షేమ కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డి గారు ఒకేసారి 15,000 ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కానీ ఆర్థిక వనరులు పరిమితుల కారణంగా ముందుగా 12,000కు పెంచి ఇవ్వాలని నిర్ణయించాం. మున్ముందు పెంచి 15,000 పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఇప్పటికే రైతులకు 2 లక్షల రూపాయల లోపు ఉన్న అప్పులు మాఫీ చేశామని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుతో కమిటీ ఏర్పడింది. కమిటీ సిఫార్సుల ఆధారంగా మార్గదర్శకాలు జారీ చేసినట్లుగా ప్రభుత్వం చెబుతుంది. సాగు యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వరాదని మంత్రివర్గ ఉపసంఘం చేసిన కీలక సిఫార్సు. దానికి తగ్గట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణలో దాదాపు 74 లక్షల మంది పట్టాదారులున్నారు. సుమారు 1,58,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడం లేదని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. గత 6 ఏళ్లలో 12 సార్లు రైతు బంధు సాయం రైతులకు అందింది. దీనికి కింద 80,453 కోట్లు అందించారు. వీటిలో 25,672 కోట్లు వ్యవసాయం చేయని భూములకు రైతు బంధు కింద ఇచ్చారని ఉపసంఘం నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో గ్రామాల వారీగా సాగు యోగ్యం కాని భూములపై సర్వే చేసి దాని ఆధారంగా 26వ తేదీ నుంచి రైతు భరోసా సాయం అందించనున్నారు. వ్యవసాయం చేయని భూములకు పెట్టుబడి సాయం అందించకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగినదని అన్నారు రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షులు కన్నెగంటి రవి. రియల్ ఎస్టేట్ భూములు, కొండలు, గుట్టలు ఉంటే పక్కన పెడతామని ప్రభుత్వం చెబుతుంది. ఆచరణలో ఎంతవరకు పక్కాగా భూముల డాటా సేకరిస్తారనేది అనుమానమే. వ్యవసాయం చేయని భూములకు రైతు భరోసా అందిస్తే నిధులు పక్కదారిని పట్టినట్లుగా అవుతుంది అని ప్రభుత్వ ఆలోచన. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారి పేర్లు రికార్డులో తొలగించకపోవడంతో రైతు బంధు సాయం పొందిన పరిస్థితి కనిపించింది. గ్రామాల్లో లేఅవుట్లు వేస్తే అలాంటి భూములకు సాయం అందించారు. మా ప్రభుత్వం మాత్రం సాగుకు యోగ్యమైన భూములకే పరిహారం ఇవ్వాలని ఉద్దేశంతో నిర్ణయం తీసుకుంది. గ్రామ సభలు పెట్టి అభ్యంతరాలు తీసుకున్నాకే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం అని ప్రభుత్వం చెబుతుంది. రైతు భరోసా విషయంలో ఇన్ని ఎకరాలకే ఇస్తారు, ఇన్ని ఎకరాలకు ఇవ్వరు అని సీలింగ్ అంటూ ఏమీ లేదని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాగు యోగ్యమైన భూములన్నింటికీ సాయం ఇస్తామని చెప్పారు కోదండరెడ్డి గారు. గతంలో రైతు బంధు ఎలా ఉండేదంటే రైతు బంధు సాయం భూమి ఉన్న అందరికీ అన్నట్లుగా అందించింది. ఇందులో వ్యవసాయేతర భేదాలు పెట్టలేదు. దీనివల్ల సాగు చేయని భూ యజమానులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫామ్ హౌస్ యజమానులు, కళాశాల యజమానులకు రైతు బంధు సాయం అందిందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లో భూముల ధరలు గత 2-3 దశాబ్దాలుగా ఆకాశాన్ని అంటుకున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ భూములకు రియల్ ఎస్టేట్ వెంచర్లు, కళాశాలల నిర్మాణానికి వినియోగించారు. సాధారణంగా వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తే నాలా కింద మార్చుకోవాలి. ఈ ప్రక్రియ నిర్వహించకపోవడంతో హైదరాబాద్ శివారులో వేలాది ఎకరాల భూములు వ్యవసాయ భూముల కిందనే రికార్డులో కొనసాగుతున్నాయని
రైతు సంఘం నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం అలాంటి సాగులో లేని లేదా సాగుయోగ్యం కాని భూములకు సాయం విషయంలో అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చూస్తే వ్యవసాయేతర భూములన్నింటికీ రైతు భరోసా సాయం నిలిచిపోనుంది. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన మార్గదర్శకాల కారణంగా నిజమైన రైతులకు సాయం నిలిచిపోనుందని ఆరోపించారు మంత్రి హరీష్ రావు గారు. ఇక మరోవైపు గుట్టల పక్కన గుట్టల మధ్య కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాల రైతులకు భూములు అసైన్ చేశాయి. అవి సాగుకు యోగ్యం కాకుండా ఉన్నాయని రైతులు ఎన్నో ఏళ్లుగా చెబుతున్నారు. హైదరాబాదు శివారులో ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల వంటి మండలాలలో ఈ తరహా భూములు కనిపిస్తూ ఉంటాయి. ఈ భూములకు రైతు భరోసా వస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. చాలా వరకు భూములలో అటు ఖరీఫ్ లేదా ఇటు రబీలో ఏదో ఒక పంట వేస్తుంటారు. వ్యవసాయ యోగ్యం కాని భూములని చెప్పారు కనుక ఆ ఇబ్బంది రాకపోవచ్చని కన్నెగంటి రవి అభిప్రాయపడ్డారు. మరోవైపు భూభారతిలో రికార్డైన భూములకే రైతు భరోసా వస్తుందని చెప్పడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాగులో ఉండి ఏదైనా సాంకేతిక కారణాలతో భూభారతి పోర్టులో నమోదు కాకపోతే పరిస్థితి ఏమిటని రైతు సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. పోర్టల్తో సంబంధం లేకుండా సర్వేలో వచ్చే వినతులతో సాగులో ఉన్న వారందరికీ సాయం చేయాలని కోరుతున్నారు. అయితే రైతు భరోసా విషయంలో మరో అభ్యంతరం ఉందని చెప్పారు కన్నెగంటి రవి. తెలంగాణలో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు. వారికి ఇస్తామన్న సాయం పైన ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల కుటుంబాలకు కౌలు రైతులు ఉన్నారు. నిజంగా వ్యవసాయం చేసి అలాంటి రైతులకు కూడా సాయం అందించాలి అని అన్నారు. అలాగే వ్యవసాయ కూలీలకు 12,000 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలలో ప్రతిపాదించింది. దీనిపైన స్పష్టం ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కౌలు రైతులకు ఇప్పటికే ప్రయోజనాలు కల్పిస్తామని, మున్ముందు కూడా 2011లో వచ్చిన కౌలుదారుల చట్టం ప్రకారం ప్రయోజనాలు అందుతాయని కోదండరెడ్డి చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.